నా ఇప్పుడు మీరు మై ఫేవరెట్ ప్లేస్ ప్లాంటిక్ ఇండోర్ కలెక్షన్ చూస్తారండి. అండ్ టు స్టార్ట్ విత్ ఇండోర్ ద థింగ్ విచ్ ఐ లవ్, నేను ఏదైతే చేతులతో క్రియేట్ చేస్తానో దాని నుంచి స్టార్ట్ చేద్దాం మనము. సో దిస్ ఈస్ మినియేచర్ గార్డెనింగ్ అండి. సో యూజువల్గా మొక్కలు అనేది చాలామంది ఇంట్లో పెడతారు, కానీ మేము స్పెషలైజ్డ్ ఉన్నాము ఆ మొక్కలు ఎలా ప్రజెంట్ చేయాలని. సో ఇది మినియేచర్ గార్డెన్ గ్రాండ్ పేరెంట్ కాన్సెప్ట్ మేము ఇస్తున్నాము. ఇందులో లోటస్ బ్యాంబూని బ్యాక్గ్రౌండ్ లాగా యూజ్ చేసి కింద మేము ఐస్ లాగా క్రియేట్ చేశాము. సో గ్రాండ్ పేరెంట్స్ మీరు ఏదైనా యానివర్సరీ మీద, బర్త్డే మీద వాళ్ళకు మీరు విష్ చేయాలనుకుంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది మేము క్రియేట్ చేసాము. సో ఇది నా చాలా ఫేవరెట్ కాన్సెప్ట్ మినియేచర్ గార్డెనింగ్. ఇక్కడ మేము పిల్లల గురించి బీచ్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేశాము. మీకు డెఫినెట్గా చాలా మంచిగా ఇట్స్ యూనిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్ మినియేచర్ గార్డెనింగ్. సో ఇందులో మేము వెనక బీచ్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాము, స్టోన్స్ వేసాము, చిన్న పిల్లలను పెట్టాము, అండ్ యాజ్ వెల్ యాజ్ దెర్ ఈజ్ ఎ బోట్. ఇందులో యూజ్ చేసిన ప్లాంట్ ఎరేకా పామ్ అండి, డార్ఫ్ వర్షన్. సో ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ సర్టిఫైడ్ బై నాసా. సో మీకు ఇంట్లో చిన్న స్పేస్లో కూడా ఎయిర్ ప్యూరిఫికేషన్ అవుతూ ఉంటుంది. ప్రజెంటేషన్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఇది మీ సెంటర్ టేబుల్ మీద, టీవీ యూనిట్స్ దగ్గర కానీ, రిసెప్షన్ దగ్గర కానీ, మీ ఆఫీస్ డెస్క్ దగ్గర కానీ మీరు పెట్టచ్చు. సో హియర్ ఇంకో మినియేచర్ గార్డెన్ అండి, సేమ్ బీచ్ కాన్సెప్ట్లో తయారు చేశాము. కానీ ఇక్కడ ఏంటంటే పిల్లలను కూడా యూజ్ చేశాము, గ్రాండ్ పేరెంట్స్ని యూజ్ చేశాము. బీచ్ కాన్సెప్ట్ థీమ్ కంప్లీట్లీ వచ్చిందండి. ఇందులో మీకు సేలింగ్ బోట్ ఉంది, పెడల్ బోట్ లాంటిది అవైలబుల్గా ఉన్నాయి. దెన్ మేము అంబ్రెల్లా యూజ్ చేశాము, బీచ్ చైర్స్. పిల్లలు ఆ వాతావరణంలో డక్స్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మళ్ళీ పిల్లలను జాగ్రత్తగా చూడడానికి గ్రాండ్ పేరెంట్స్ కూడా వెనుక ఉన్నారు. సో ఇదంతా కంప్లీట్ గార్డెన్ కాన్సెప్ట్ క్రియేట్ చేశాము. ఇది గిఫ్టింగ్ పర్పస్లో కూడా చాలా బాగుంటుంది. కాదు అనుకుంటే మీరు సెల్ఫ్గా మీ ఇంట్లో డెకోర్లా యూజ్ చేయొచ్చు. ఇది సింపుల్ ప్రజెంటేషన్ అండి. ఇఫ్ యూ వాంట్ టు గివ్ సమ్ గిఫ్ట్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళకు ఇలా చిన్న మినియేచర్ టాయ్స్ మనం మెన్షన్ చేసి. ఈ ప్లాంట్ అనేది చాలా రేర్ ప్లాంట్ అండి. జీజీలో సాధారణంగా మనకు హైదరాబాద్లో గ్రీన్ కలర్ అవైలబిలిటీ ఉంటుంది, కానీ మేము జీజీ బ్లాక్ కలెక్షన్ కూడా పెడుతున్నాము. జీజీ బ్లాక్ 1965లో ఆఫ్రికా నుంచి స్టార్ట్ అయింది. సో ఇలాంటి కలెక్షన్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. జీజీలో పెద్ద ప్లాంట్ అండి. సో ఆల్మోస్ట్ 18 inches to 2 feet వరకు ఈ ప్లాంట్ హైట్ వస్తుంది. ఇందులో కూడా మేము ఒక మినియేచర్ కాన్సెప్ట్ క్రియేట్ చేసి పెట్టాము. ఈ మినియేచర్ అనేది మేము బుద్ధా కాన్సెప్ట్లో తయారు చేశామండి. కానీ ఇందులో యూజ్ చేసిన ఫర్న్ని కోబ్రా ఫర్న్ అంటారు. జనరల్గా సాధారణంగా అన్ని ఫర్న్స్ మనకు హైదరాబాద్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ కోబ్రా ఫర్న్ అనేది చాలా రేర్ వెరైటీ. సో కోబ్రా ఫర్న్ కాంబినేషన్ తోటి మేము బుద్ధా ఇస్తున్నాము ఈ మినియేచర్లో. ఇందులో మనం చాలా వెరైటీస్ క్రియేట్ చేసుకోవచ్చు. రిలీజియస్ ఆస్థా ప్రకారంగా మీరు కావాలంటే సాయిబాబా, శివుడి విగ్రహము, లక్ష్మీ విగ్రహము ఏదైనా కావాలంటే ఇది తీసి మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆ గాడ్ ఐడియల్స్ కూడా మా దగ్గర డిఫరెంట్ వెరైటీస్లో అవైలబుల్ ఉన్నాయి. మా దగ్గర మాన్స్టెరా కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి. మాన్స్టెరాస్లో అందరి దగ్గర జనరల్ కలెక్షన్ ఉంటుంది, కానీ ఇది మాన్స్టెరా మినీ మాన్స్టెరా అంటారు. ఈ మాన్స్టెరా వెరైటీలో మనకు చిన్న లీవ్స్లో మాన్స్టెరా ఉంది, ఆల్మోస్ట్ 3 feet మాస్టిక్ మీద. దెన్ రేర్ కలెక్షన్లో మన దగ్గర వ్యారిగేటెడ్ మాన్స్టెరా ఆల్బో అంటారండి. ఇది వారిగేటెడ్ మాన్స్టెరా మా దగ్గర అవైలబుల్ ఉంది, ఆల్మోస్ట్ విత్ 15 leaves విత్ కంప్లీట్ వ్యారిగేషన్. ఈ వ్యారిగేటెడ్ మాన్స్టెరా కూడా మన దగ్గర స్టాక్లో ఉంది. యాక్చువల్ మాన్స్టెరా మీరు చూడాలనుకుంటే డెఫినెట్లీ మీకు లీవ్స్ అనేది ఇలా ఉంటాయి, గ్రీన్ కలర్ లీవ్స్ మీకు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి జనరల్గా హైదరాబాద్లో. ఇక్కడ చూడండి ఇండోర్లో కూడా మాకు ఎంత స్పెషల్గా దిస్ ఈజ్ ఐ లవ్ ఇట్, ఫ్రెష్ లీఫ్ అనేది ఇక్కడ ఇండోర్లో బ్లూమ్ అవుతుందండి. ఇక్కడ డైరెక్ట్ సన్లైట్ లేదు, ఎక్కువ వెంటిలేషన్ లేదు, అయినా కూడా లో లైట్లో ఈ ప్లాంట్స్ సెటిల్ ఉన్నాయి. సో లో లైట్, లో ఎయిర్ కండిషన్స్లో కూడా ఇంత హెల్తీగా మనకు ప్లాంట్ గ్రో అవుతుంది. ఇది వరల్డ్స్ ఫేవరెట్ ప్లాంట్ అండి, మాన్స్టెరా వ్యారిగేటెడ్ థై కాన్స్టలేషన్. ఈ థై కాన్స్టలేషన్ అనేది ప్రస్తుతము మా దగ్గరనే స్టాక్ అవైలబుల్ ఉంది. మీరు ఇది చూడొచ్చు, ఇండోర్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 15 leaves కంప్లీట్ వ్యారిగేషన్ తోటి సెటిల్ ఉంది. ద గుడ్ న్యూస్ ఈజ్ ఇక్కడ ఏ న్యూ బేబీ ఈజ్ కమింగ్. చూడండి ఎంత డెలికేట్గా ఉందో. సో ఈ లో లైట్ కండిషన్స్లో కూడా దిస్ ఈస్ డెఫినెట్లీ గ్రోయింగ్ అండ్ దిస్ ఇస్ అ వెరీ హెల్దీ ప్లాంట్. సో ఎవరైనా ఈ రేర్ కలెక్షన్స్ మీ ప్లాంట్ కలెక్షన్స్లో యాడ్ చేయాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ కమ్ టు ప్లాంటిక్. మేము మీకు హెల్ప్ చేస్తామండి మీ ప్లాంట్ కలెక్షన్స్ ఇంక్రీజ్ చేయడానికి. యూ కెన్ లుక్ ఎట్ ది లీవ్స్, దాని స్టెమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్ ఏరియల్ రూట్స్ అండి. ఎవ్రీ కొత్త నాడ్కి 2 ఏరియల్ రూట్స్ ఉన్నాయి. రూట్స్ కూడా చాలా హెల్దీ కండిషన్లో ఉన్నాయి. ఏజ్ ఆఫ్ ది ప్లాంట్ ఈజ్ ఆల్మోస్ట్ 2.5 years అండి, ఎందుకంటే ఇది చాలా స్లో గ్రోత్ ఉంటుంది ప్లాంట్. సో ఇందులో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు 12 leaves ఆల్రెడీ ఉన్నాయి, బట్ స్లోలీ ఫర్ ఎవ్రీ 4 to 5 months ఒక్కొక్క లీఫ్ యాడ్ అవుతూ ఉంటుంది. ప్లాంటిక్లో సపరేట్ సెక్షన్ అండి విత్ కలర్ఫుల్ లీవ్స్.
అండ్ ఈ కేటగిరీ ఆఫ్ ప్లాంట్స్ని యాగ్లోనిమా అని అంటారు. యాగ్లోనిమాలో సైంటిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంట్లో ఉన్న డొమెస్టిక్ టాక్సిక్ గ్యాసెస్ని ఈ ప్లాంట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుందండి. సో ఈ సైంటిఫిక్ అడ్వాంటేజెస్ వల్ల మీరు మీ ఇండోర్లో కానివ్వండి, లివింగ్ రూమ్లో కానివ్వండి, ఆఫీస్ స్పేసెస్లో కానివ్వండి, మీ క్లోజ్డ్ క్యాబిన్స్లో కానివ్వండి, బెడ్రూమ్స్లో కానివ్వండి, ఈ ప్లాంట్స్ యూజ్ చేస్తే మీకు సైంటిఫిక్ అడ్వాంటేజ్ చాలా బాగుంటుంది. ఇంకోటి, ఇండోర్లో మీకు ఫ్లవరింగ్ రావాలంటే కష్టం. సో ఇలాంటి కలర్ఫుల్ ప్లాంట్స్ మీరు పెట్టుకుంటే మీకు ఫ్లవర్ ప్రజెంటేషన్ లాగా కూడా ఇది కనబడుతుంది. యాగ్లోనిమాస్లో చాలా వెరైటీ ఉన్నాయి. ఇది యాగ్లోనిమా పింక్ అండి. నేనైతే మీకు చూపెడుతున్నానో కంప్లీట్ ఫుల్ పింక్ వేరియేషన్ తోటి ఉంది. ఇందులో కొంచెం లైట్ కలర్ వస్తుంది, ఇందులో కొంచెం లైట్ కలర్ ప్లాంట్ వస్తుంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ 3 ఇంచెస్ పాట్ నుంచి స్టార్ట్ చేస్తే మన దగ్గర మళ్ళీ పక్కన మీకు 5 ఇంచెస్ పాట్ ఉంది, మళ్ళీ 7 to 8 ఇంచెస్ పాట్లో అవైలబుల్ ఉన్నాయి. సో సైజెస్ అనేది అన్నీ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా ప్లాంట్ కావాలంటే. ఇవి సేమ్ యాగ్లోనిమాలో ఇంకా 2 వెరైటీస్ అండి. ఇందులో మీరు దగ్గర వచ్చి చూస్తే కనబడుతుంది, ఇది పింక్ నుంచి గ్రీన్ వేరియేషన్ ఉంటుంది కంప్లీట్లీ. సో ఇలాంటి ప్రజెంటేషన్స్ మీకు కావాలంటే అవైలబుల్ ఉన్నాయి. కంప్లీట్లీ రెడిష్ బ్రౌన్ కలర్, దీన్ని యాగ్లోనిమా లిప్స్టిక్ అంటారు. సో కంప్లీట్ రెడిష్ బ్రౌన్ కలర్ కావాలన్నా కానీ యాగ్లోనిమా మన దగ్గర అవైలబుల్ ఉంది. సో మీకు చెప్పినట్టు డొమెస్టిక్ టాక్సిక్ గ్యాసెస్ ఇది అబ్జార్బ్ చేస్తుంది. సేమ్ యాగ్లోనిమాలో ఈ పక్కన ఉన్న వెరైటీస్ చాలా బుషీ ప్లాంట్, ఆల్మోస్ట్ లైఫ్ 9 months, చాలా బుషీ ప్లాంట్ యాగ్లోనిమాలో అవైలబుల్ ఉంది. మళ్ళీ అటు పక్కన చూస్తే యాగ్లోనిమా వైట్ అంటారండి, యాగ్లోనిమా వైట్ అవైలబుల్ ఉంది. సో దే ఆర్ వేరియస్ వెరైటీస్ యాగ్లోనిమాలో మా దగ్గర ప్రజెంట్ స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. ఇంకోటి చాలా రేర్ ఇంపోర్టెడ్ వెరైటీ యాగ్లోనిమాలో, దీన్ని సన్ ఫ్లేమ్ అంటారండి. ఇది మన సన్ ఫ్లేమ్ ఎలా ఉంటుందో ఆ కలర్లో అవైలబుల్ ఉంటుంది. దిస్ ఇస్ అన్ ఇంపోర్టెడ్ వెరైటీ. ఇవి కూడా మన దగ్గర ఇప్పుడు స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. ఈ అన్ని యాగ్లోనిమాస్లో ఇది నా ఫేవరెట్ యాగ్లోనిమా అండి. డెఫినెట్లీ ప్లాంట్ లవర్స్కి ఇది అవగాహన ఉంటుంది. ఒకవేళ ఒకరికి అవగాహన లేకున్నా ఇక్కడ మీరు ప్రతి ఒక్క లీఫ్లో ఒక వేన్ ఉంటుందండి సెంటర్లో. ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ కానీ ఎనర్జీ కానీ వేన్ ఉంటుంది ఇందులో. సో ఈ వేన్ కలర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వేన్ అనేది పింక్ కలర్లో ఉంది. సో ఇది యాగ్లోనిమా పింక్ వేన్స్ అంటారు. పింక్ కలర్లో కూడా పింక్ కలర్ ఉంది, ఇందులో కూడా మీకు పింక్ కలర్ కనబడుతుంది. గ్రీన్ లీఫ్లో కూడా మీకు వేన్. సో ఈ వేన్స్ కలెక్షన్ తీసుకునేటోళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీకు ఏ వేన్ కలర్ కావాలన్నా ఆ వేన్ కలర్ ప్లాంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. నేను ఇంకోటి మీకు గ్రీన్ వేన్ చూపెడతానండి వైట్ కలర్లో. ఇది చూడండి, ఈ లీఫ్ మొత్తం వైట్ కలర్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఇందులో ఉన్న వేన్ గ్రీన్ కలర్ ఉంది. సో ఈ వేన్ ప్లాంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఇది ఆల్మోస్ట్ లీఫ్ సైజ్ వచ్చి మీకు 12 inches to 18 inches పెరుగుతుందండి. నార్మల్ మీరు చూసిన యాగ్లోనిమా 5 to 6 inches. వేన్స్లో చిన్నవి మీరు కావాలనుకున్నా కానీ టేబుల్ టాప్స్ మీద పెట్టుకోవాలనుకుంటే దెన్ వీ హ్యావ్ ది బ్యూటిఫుల్ ప్లాంట్ ఫిటోనియా వైట్ వేన్స్. సో ఇందులో మీరు చూడండి ప్రతి ఒక్క వేన్ వైట్ కలర్లో ఉంది. సో ఇది మనకు 3 inch పాట్ నుంచి స్టార్ట్ చేసి 9 inches పాట్ వరకు స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. కలెక్షన్ చూడొచ్చండి కంప్లీట్లీ. ఫిటోనియా వైట్ వేన్స్ చాలా అందంగా కనపడుతుంది. దీనికి మీరు హ్యాంగింగ్లో కూడా పెట్టుకోవచ్చు. ఇండోర్ బ్రైట్ లైట్లో కూడా వస్తుందండి. ఇది సైజెస్ మనకు 3 inches నుంచి స్టార్ట్ చేసి 6 inches పాట్, 9 inches పాట్, హ్యాంగింగ్ పాట్లో కూడా ఈ స్టాక్ మనకు అవైలబుల్ ఉంది. చాలామంది వాస్తు ప్రకారంగా ప్లాంట్స్ ఇంట్లో ఉండాలని కోరుకుంటారండి. ఇది వాస్తు ప్రకారంగా మెయింటైన్ చేసే ప్లాంట్. దీని పేరు పచీరా. సో మీరు ఏ లీఫ్ షూట్ చూసినా కానివ్వండి 5 leaves అనేది ఉంటాయండి ఇందులో. సో మనం పంచభూతాలు ఎలా అయితే అంటామో, లేకుంటే 5 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ లైఫ్ ఏవైతే ఉన్నాయో దాని గురించి దీంట్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఇండోర్లో బోన్సాయి మోడల్ లాగా అవైలబుల్ ఉందండి. సో మీరు ఇది ఇండోర్లో మెయింటైన్ చేయొచ్చు. చాలామంది దీన్ని గుడ్ లక్ కోసం, లక్ష్మీ నివాసం కోసం, శాంతి కోసం, ప్రాస్పెరిటీ కోసం మన లైఫ్లో ఇది మనకు లివింగ్ రూమ్లో కానివ్వండి, మన బిజినెస్ ఇంపార్టెంట్ క్యాబిన్స్ ఏవైతే ఉన్నాయో ఇండోర్లో మెయింటైన్ చేస్తారు. సేమ్ ఇదే ప్లాంట్లో ఇది మీకు ఆల్మోస్ట్ 6 inches హైట్లో వచ్చి లీవ్స్ ఉన్నాయండి. మన దగ్గర 1.5 feet to 2 feet హైట్లో కూడా ప్లాంట్ అవైలబుల్ ఉంది. అది కూడా నేను మీకు చూపెడతాను. ఇది ఒక బోన్సాయి మోడల్ నేను మీకు ఇప్పుడు ఫస్ట్ చూపెట్టింది. అందులో మనకు కొంచెం పెద్ద మోడల్ కూడా అవైలబుల్ ఉంది పచీరాలో. సో ఇవి కూడా మనకు సోఫా కార్నర్స్, ఎక్కడైతే డెడ్ కార్నర్స్ వస్తున్నాయో రిసెప్షన్ పక్కన కానీ, రిసెప్షన్ మీద బ్యాక్గ్రౌండ్లో కానీ కూడా మీరు ఇది యూస్ చేసుకోవచ్చండి. ఇది మనకు స్టేర్ కేస్లో కానివ్వండి, మనకు ఓపెన్ ముందు టెర్రస్ ఉన్నా కానివ్వండి, లేకుంటే వాక్వేస్లో కూడా మీరు ఇవి పెట్టచ్చు. ఓయా హిందూ రోప్. సో హిందూ రోప్ కూడా మన దగ్గర స్టాక్లో అవైలబుల్ ఉంది. విత్ ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు 1.5 feet లెంత్లో ఉందండి. సో ఈ కలెక్షన్ కూడా మీకు కావాలంటే డెఫినెట్లీ మా దగ్గర అవైలబుల్ స్టాక్లో ఉన్నాయి. స్ట్రింగ్ ఆఫ్ మిలియన్ హార్ట్స్. సో ఇది ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క లీఫ్ హార్ట్ షేప్లో ఉంటుందండి. స్ట్రింగ్ ఆఫ్ మిలియన్ హార్ట్స్ మన దగ్గర మినిమం 5 inches నుంచి 2 feet లెంత్లో అవైలబుల్ ఉన్నాయండి. మినిమం కలెక్షన్ మన దగ్గర 500 rupees నుంచి స్టార్ట్ చేసి సైజ్ ప్రకారంగా అది పెరుగుతూ ఉంటుంది.
మనకు చాలామంది ప్లాంట్ లవర్స్ ఉంటారు, లేజీ ప్లాంట్ లవర్స్. ఎవరికైతే ఎనర్జీ ఉండదో ప్లాంట్స్కి వాటర్ వేయాలా ఎప్పుడు వేయాలనే టెన్షన్ ఉంటే దే కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ ఎయిర్ ప్లాంట్స్ అండి. ఈ ఎయిర్ ప్లాంట్ని మీరు ఎక్కడ పాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇది డైరెక్ట్ మీరు రూట్స్ ఏరియాలోనే ఉంటాయి. ఈ రూట్స్ ప్లస్ ప్లాంట్ ఏం చేస్తుందంటే గాలి నుంచి మాయిశ్చర్ తీసుకొని హెల్తీగా ఉంటుందండి. సో మీరు దీన్ని వాటరింగ్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉండదు. సో యూ కెన్ డెఫినెట్లీ ప్రిఫర్. ఇది మీరు డైరెక్ట్ మీ టీవీ యూనిట్స్ మీద, మీ ఆఫీస్ టేబుల్స్ మీద, సెంటర్ టేబుల్ మీద, లేకుంటే మీ ర్యాక్స్లో ఎక్కడ కావాలంటే అక్కడ డెఫినెట్లీ పెట్టచ్చు. ఇది హెల్తీగా గ్రో అవుతూ ఉంటుంది. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే ఇందులో గ్రోత్ కూడా వస్తుంది సెంటర్లో చూస్తే. సో ఇలాంటి ఎయిర్ ప్లాంట్స్ మా దగ్గర మినిమం 9 ఇంచ్ సైజ్ నుంచి, పెద్దగా అంటే 9 ఇంచ్ 12 ఇంచ్ సైజ్ నుంచి స్టార్ట్ చేస్తే చిన్న ఎయిర్ ప్లాంట్స్ కూడా 3 ఇంచ్ 4 ఇంచ్ సైజులో ఉన్నాయండి. సో ఈ ఎయిర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కోసం మనము డ్రిఫ్ట్ వుడ్ యూజ్ చేస్తున్నాము. ఈ డ్రిఫ్ట్ వుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒకవేళ ఇది నీళ్ళల్లో వేసినా కానీ ఇది తేలదండి. ఇది డైరెక్ట్ కిందికి వెళ్ళిపోయి బాటంలో ఉంటుంది. సో ఈ డ్రిఫ్ట్ వుడ్ ప్రజెంటేషన్ తోటి మనం ఎయిర్ ప్లాంట్ అనేది యూజ్ చేయొచ్చు. సో మీ డెకోర్ కూడా చాలా బాగుంటుంది. హై సమ్మర్ వెళ్ళినప్పుడు కొంచెం స్ప్రే చేసుకుంటే మంచిది సేఫ్ సైడ్గా, ఎందుకంటే ఎయిర్లో మాయిశ్చర్ ఉండదు, డ్రై ఎయిర్ అయిపోతుంది కాబట్టి సమ్మర్లో స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. సో ఎయిర్ ప్లాంట్స్ కలెక్షన్ కూడా మా దగ్గర హ్యాంగింగ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. స్మైలీస్ తోటి కూడా ఎయిర్ ప్లాంట్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. ప్లస్ కోకో హ్యాంగింగ్లో కూడా మనకు ఎయిర్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు జీజీ కలెక్షన్ చూపెడతానండి. ఇది గ్రీన్ జీజీ. జనరల్గా ఇది మన ఇండియాలో గ్రీన్ కలర్లోనే అవైలబుల్ ఉంటుంది. కానీ ఇందులో రీసెంట్గా ఇప్పుడు దీని బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఇది 1965లో సౌత్ ఆఫ్రికాలో ఎమర్జ్ అయిన ప్లాంట్ అంది. దానికన్నా ముందు ఈ ప్లాంట్ గురించి ఎవరికీ తెలియదు. సో మెల్లమెల్లగా దాని డిఫరెంట్ కంట్రీస్కి రావడం జరిగింది. రీసెంట్గా టిష్యూ కల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు సౌత్ ఆఫ్రికాలకు ప్యాట్రోనేజ్ ఇవ్వాలని టిష్యూ కల్చర్ హెల్ప్ ద్వారా బ్లాక్ జీజీ తయారు చేశారండి. ఈ బ్లాక్ జీజీలో అడ్వాంటేజ్ ఏంటంటే లీఫ్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఫ్రెష్ గ్రీన్లో వస్తుంది. ఒకవేళ మీరు గమనిస్తే ఫ్రెష్ గ్రీన్ కలర్లో లీఫ్ గ్రో అవుతుంది. మెల్లమెల్లగా అది నియాన్ కలర్లో చేంజ్ అవుతుంది. దాని తర్వాత స్లోగా కంప్లీట్లీ లీవ్స్ అనేది బ్లాక్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ ప్లాంట్ అండి. సో ఈ ఇంపోర్టెడ్ ప్లాంట్ కనెక్షన్ కూడా మా దగ్గర మినిమం 6 ఇంచ్ పాట్ నుంచి 12 ఇంచెస్ పాట్ వరకు అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత ఇండియాలో మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ కలెక్షన్ ఇది ఉంది, ఎల్లో జీజీ. ఇది చూడండి మీరు. సో ఇది వచ్చేటప్పుడు లీఫ్ గ్రీన్ కలర్లో వచ్చి ఎల్లో కలర్లో టర్న్ అయిపోతుంది. సో ఎల్లో జీజీ కలెక్షన్ కూడా వీఆర్ వెరీ హ్యాపీ టు టెల్ ఇది ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్లీ మా దగ్గరే ఉందండి. ప్లాంటీక్లో చాలా ఫేవరెట్ కార్నర్ అండి. ఈ కార్నర్ని ఫ్రెష్ ఆక్సిజన్ జోన్ అంటారు. ఎందుకంటే ఈ ప్లాంట్స్ మీరు ఏవైతే చూస్తున్నారో దీని సైంటిఫిక్ నేమ్ సెన్సవేరియా. జనరల్ టర్మ్లో దీన్ని మనం స్నేక్ ప్లాంట్ అని అంటాము. దీని సెకండ్ కామన్ నేమ్ మదర్ ఇన్ లా స్టంగ్ కూడా అంటారండి. అండ్ ఇది నాసా ద్వారా ఆక్సిజన్ బాంబ్ అని సర్టిఫై అయింది. సో ఈ ప్లాంట్ మీకు 24 అవర్స్ ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్, 24 అవర్స్ ఆక్సిజన్. ఇంకోటి హార్డ్ టు డై కేటగిరీలో ఇది నంబర్ 1 ప్లేస్లో వస్తుంది. సో మీరు దీన్ని 15 డేస్ 20 డేస్ 30 డేస్ నీళ్లు పోయకున్నా ఈ ప్లాంట్ చాలా హెల్తీగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క ఆఫీస్లో, ప్రతి ఒక్క బెడ్రూమ్లో ఉండాల్సిన ప్లాంట్ ఎందుకంటే ఇది ఆక్సిజన్ బాంబ్ కాబట్టి. సో ఇంటర్నల్ ఎయిర్ మీరు ప్యూరిఫై చేసుకోవాలనుకుంటే లో మెయింటెనెన్స్ తోటి మీకు సెన్సవేరియా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది. ప్రెజెంట్లీ మా దగ్గర 10 డిఫరెంట్ వెరైటీస్ అండ్ సైజెస్ ఉన్నాయండి స్టాక్లో. ఆల్మోస్ట్ 17 to 18 వెరైటీస్ ఇందులో వస్తాయి. రేర్ వెరైటీస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే ఇవన్నీ కలర్ వేరియేషన్స్లో ఉంటాయండి. సో మీ ఇంట్రెస్ట్ ప్రకారంగా మీరు ఇక్కడ మీకు ఎల్లో వ్యారిగేషన్ తోటి లైట్ గ్రీన్ వ్యారిగేషన్ వచ్చింది. కంప్లీట్ డార్క్ గ్రీన్ వ్యారిగేషన్ కావాలన్నా కానీ మీకు దొరుకుతుంది. సో ఈ రెండిట్లో మీరు ఒకవేళ డిఫరెంట్ గమనిస్తే ఈ ప్లాంట్ బార్డర్ అనేది మీకు గ్రీన్ ఉంది, ఈ ప్లాంట్ బార్డర్ అనేది మీకు ఎల్లో ఉందండి. సో ఇలాంటి కలర్ వేరియేషన్స్లో సైంటిఫిక్గా ఎయిర్ ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. కానీ మీకు ప్రజెంటేషన్లో డిఫరెంట్ కావాలంటే మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఈ స్నేక్ ప్లాంట్లో సిల్వర్ అండి. సో లైట్ సిల్వర్ టింట్ లాగా ఇది ఉంటుంది. మన దగ్గర సిల్వర్ కలర్ అవైలబుల్ ఉంది. అందులో మళ్ళీ గ్రీన్లో మీకు మధ్య మధ్యలో ఎల్లో వ్యారిగేషన్స్ వస్తూ ఉంటాయి. ఎల్లో బ్యాడర్ ఉండి మధ్య మధ్యలో మీకు క్రీమ్ కలర్ లాగా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి మీకు కలెక్షన్ చేయాలనుకుంటే మా దగ్గర ప్రజెంట్లీ 10 డిఫరెంట్ వెరైటీస్ స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి. సెన్సవేరియాలో కాంపాక్టా వెరైటీ కూడా ఉందండి. ఇది స్టార్ వెరైటీ లాగా. సో మీరు చిన్న రెజిన్ పాట్లో ఒక కాన్సెప్ట్ లాగా కూడా ప్రజెంట్ చేసుకోవచ్చు. సో మా దగ్గర చిన్న 3 ఇంచ్ సైజ్ నుంచి ఆల్మోస్ట్ 3 ఫీట్ వరకు కూడా సెన్సవేరియాస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సెన్సవేరియాలో ఇంకో వెరైటీ ఉందండి. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్. మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే చిన్న
కూడా గ్రోత్ ఫ్రెష్గా వస్తుంది. సో మీరు ఇది నేను చెప్పాల్సింది ఏంటంటే ఇండోర్లో కూడా మీకు ప్లాంట్ హెల్తీగా ఉంటుంది, ప్లాంట్ గ్రో అవుతుంది, ప్లాంట్ ఫ్రెష్గా ఉంటుంది, మీకు ఫ్రెష్ ఎయిర్ ఇస్తుందండి. సో దానికి కావాల్సిన మెయింటెనెన్స్ కూడా మేము మొత్తం గైడ్ చేస్తాము. ఇది ఒక ప్రజెంటేషన్ చూడండి, మాది సేమ్ సెన్సర్ ఏరియాలో మేము దాన్ని బెండ్ చేసుకుంటూ వచ్చి ఒక హార్ట్ షేప్ ప్రజెంటేషన్లో ఇచ్చామండి. సో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్, ఇది ఒక కాన్సెప్ట్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది. మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మేము దీన్ని కస్టమైజ్ చేస్తాము. ఇది కంప్లీట్ రేర్ వెరైటీ అండి. దిస్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్ వెరైటీ. సెన్సవేరియాలో బ్లాక్ గోల్డ్ కాంపాక్టా అంటారు. సో ఇది ప్రజెంట్లీ కలెక్షన్ 2 ప్లేసెస్లోనే ఉంది. ఒక ముంబైలో ఉందండి, సెకండ్ ఈ కలెక్షన్ మా దగ్గర అవైలబుల్ ఉంది. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇలాంటి ఒక ప్లాంట్ అయినా డెఫినెట్లీ మీ ఇంట్లో ఉండాలా. ఎందుకంటే ఇవాళ రేపు చాలా పొల్యూటెంట్స్ ఎయిర్లో ఉన్నాయి, చాలా డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి, మన హెల్త్కి చాలా హామ్ అవుతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది మీరు ఇంట్లో మెయింటైన్ చేయండి. దీని తప్ప ఇంకా 9 ప్లాంట్స్ ఉన్నాయి నాసా ఎయిర్ ప్యూరిఫైయర్ అండ్ సర్టిఫై చేసింది. సో ఆ ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు. సో ఇవి గిఫ్ట్ ఆర్టికల్స్ లాగా కూడా మీరు డెఫినెట్లీ ఇవ్వచ్చు. ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి, లేకుంటే ఎవరినైనా మీరు ఇంట్రెస్ట్ డెవలప్ చేయాలనుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు ఒకవేళ మెయింటైన్ చేసే ఇంట్రెస్ట్ లేకున్నా ఇది హామ్ ఎక్కువ కాదు, ఎందుకంటే హార్డ్ టు డై కేటగిరీలో నంబర్ 1. సో వాళ్ళు 15 days 20 days ఒకసారి కొంచెం కేర్ తీసుకున్న ప్లాంట్ హెల్తీగా ఉండి వాళ్ళకు మంచి ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. సో గిఫ్టింగ్ కోసం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇది ఓన్లీ ఇండోర్ ప్రజెంటేషన్ కాకుండా మీరు డెఫినెట్లీ మీ ల్యాండ్స్కేప్లో కావాలనుకుంటే, లేకుంటే మీ లాన్ ఏరియా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, విలాస్లో కానివ్వండి, లాన్ ఏరియాలో ఇక్కడ ఉంటే దాన్ని మీరు బార్డర్ ఫెన్సింగ్ లాగా స్నేక్ ప్లాంట్ని యూజ్ చేయొచ్చండి, బయో ఫెన్సింగ్ లాగా యూజ్ చేయొచ్చు. డెఫినెట్లీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ ఇన్ అండ్ అరౌండ్ ఎయిర్ అనేది కంప్లీట్లీ ప్యూరిఫైడ్ ఫామ్లో ఉంటుంది. ఇంకోటి దీనికి ఎక్కువ ఆకులు ఉండవు, ఇవి స్ట్రేట్గా గ్రోత్ అవుతుంది కాబట్టి దీనికి మీకు మస్కిటో ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉండవు. సో అది కూడా మీకు అడ్వాంటేజెస్ అండి బయో ఫెన్సింగ్ తయారు చేయడానికి.